పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన రెవెన్యూ పోలీస్ శాఖల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పోలీసులపై కలెక్టర్ చర్యలు కలకలం రేపుతున్నాయి. 8 మంది ఎస్ఐలకు అరెస్టు వారెంట్లు జారీ చేయడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్ఐలపైన చర్యలకు మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగడం వివాదాస్పదమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ పోలీస్ కోల్డ్ వార్ పైన సాక్షి టీవీ ప్రత్యేక కథనం. పశ్చిమలో రెవెన్యూ పోలీస్ శాఖల మధ్య కోల్డ్ వార్. పోలీసు విధులలో రెవెన్యూ జోక్యం. 8 మంది ఎస్ఐలకు వారెంట్లు ఇచ్చిన కలెక్టర్ భాస్కర్. మేజిస్ట్రేట్ హోదాలో అరెస్టు వారెంట్లు జారీ. కలకలం రేపుతున్న కలెక్టర్ చర్యలు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం మీకోసం పేరుతో ప్రజల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహిస్తున్నారు. దీనికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరవుతారు. ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుని వాటిని ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. అయితే మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తన ఆదేశాలు పాటించని 8 మంది ఎస్ఐలకు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో అరెస్టు వారెంట్లు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ కాటమనేని భాస్కర్ ప్రకటించడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవేళ ఎస్ఐలు సరిగ్గా స్పందించకపోతే జిల్లా ఎస్పీని చర్యలు తీసుకోవాలని ఆదేశించే అధికారం కలెక్టర్కు ఉన్నప్పటికీ అలా చేయకుండా నేరుగా అరెస్టు వారెంట్లు జారీ చేయడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేయకుండా వాస్తవాలు పరిశీలించడంతో పాటు సివిల్ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నమోదు చేస్తారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. క్రిమినల్ కేసులలో స్పందించినంత వేగంగా సివిల్ కేసులలో స్పందిస్తే కోర్టులలో ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాలలో తమ శాఖకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తుంటామని, కానీ ఒక్కోసారి లిటిగేషన్ ఫిర్యాదులలో ఆచితూచి స్పందించాల్సి ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ వ్యవహార శైలిపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఉద్యోగ సంఘాలు గత 2 ఏళ్లలో 2 సార్లు ఆందోళనకు దిగాయి. ఇటీవలే మంత్రి అయిన పితాని సత్యనారాయణ సైతం గత కొంతకాలంగా కలెక్టర్ వైఖరిని తప్పుబడుతూ బహిరంగంగా విమర్శలకు దిగేవారు. అయితే పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పట్టిసీమ ప్రాజెక్టుకు భూసేకరణ వంటి అంశాలపై ప్రభుత్వం ఆయనపై పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ఊరుకునేది లేదని, ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ పనిచేయకుండా ఉంటే ఎలా ఊరుకుంటామని కలెక్టర్ భాస్కర్ చెబుతుంటారు. కలెక్టర్ ఆదేశించినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంపై రెవెన్యూ వర్గాలు విమర్శిస్తున్నాయి. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఒకవేళ దర్యాప్తులో తప్పని తేలితే ఫిర్యాదుదారుడిపై చర్యలు తీసుకోవడం కానీ, ఎఫ్ఐఆర్ని తొలగించడం కానీ చేయాలని, కానీ కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాన్ని రెవెన్యూ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తాజా వివాదం వల్ల పోలీసు, రెవెన్యూ శాఖలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లాకు 2 కళ్ళుగా వ్యవహరించే పోలీసు, రెవెన్యూ శాఖల మధ్య వివాదం చినికి గాలివానగా మారకముందే ప్రభుత్వ పెద్దలు కలుగు చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి.